సో వైరల్ హెపటైటిస్ అంటే ఒక వైరస్ లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది అని అర్థం. మన ఎన్విరాన్మెంట్లు కానీ, మన చుట్టూ కానీ ఎన్నో వైరసెస్ ఉంటాయన్నమాట. ప్రతి వైరస్ లివర్ మీద ఎఫెక్ట్ పడొచ్చు. కొన్ని వైరసెస్ లివర్ మీద ఎఫెక్ట్ చేయకపోవచ్చు. సో మనకు తెలిసినటువంటివి ఏంటంటే స్పెసిఫిక్‌గా హెపటైటిస్ మీద ఎఫెక్ట్ చేసేటువంటి వాటిని హెపటోట్రోపిక్ వైరసెస్ అంటాం. అంటే హెపటోట్రోపిక్ అంటే ఏంటి? లివర్‌కి సంబంధించినటువంటి వైరసెస్ అన్నమాట. సపోజ్ హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెపటైటిస్ డి అండ్ హెపటైటిస్ ఇ. నాన్ హెపటోట్రోపిక్ వైరసెస్ అంటాం. అంటే కొన్ని వైరసెస్ లివర్ మీద అవి లివర్‌కి స్పెసిఫిక్ కాదు. కానీ అవి మన బాడీలో ఎఫెక్ట్ పడినప్పుడు లివర్ మీద కూడా కొంచెం ప్రభావం చూపుతుందన్నమాట. వాటిని ఏమంటామంటే నాన్ హెపటోట్రోపిక్ వైరసెస్ అంటాం. సపోజ్ లైక్ డెంగ్యూ వైరస్ గానీ, మలేరియా ఇన్ఫెక్షన్స్ గానీ, చికెన్‌గున్యా ఇన్ఫెక్షన్స్ గానీ, సమ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా లివర్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుందన్నమాట. సో వైరల్ హెపటైటిస్‌లో మనం చెక్ చేసుకోవాల్సింది ఈ యొక్క 5 వైరసెస్ ఎలా ఉంటాయి ఏంటని చూడాలి. సో దీంట్లో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనేంటంటే అవి క్రానిక్ ఇన్ఫెక్షన్స్. అంటే ఒకసారి మన బాడీలోకి వచ్చిన తర్వాత 20-30% వాళ్ళకి మన యొక్క బాడీ ఇమ్యూనిటీని బట్టి ఆ వైరస్ మన బాడీ నుంచి వెళ్ళిపోతుంది. కొంతమందికి 6 మంత్స్ తర్వాత ఆ వైరస్ అనేది మన బాడీలోనే ఉంటూ లివర్‌ని స్లోగా ఎఫెక్ట్ చేస్తూ లివర్ సిరోసిస్ వరకు, లివర్ క్యాన్సర్ వరకు కూడా వెళ్తూ ఉంటుందన్నమాట. సో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనేంటంటే క్రానిక్ వైరల్ ఇన్ఫెక్షన్స్. వాటిని మనము రెగ్యులర్‌గా హెల్త్ స్క్రీనింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దీస్ 2 వైరసెస్. దాన్నేమంటామంటే హెపటైటిస్ సర్ఫేస్ యాంటిజెన్, యాంటీ హెచ్‌సివి. ఈ యొక్క 2 బ్లడ్ టెస్ట్‌లు మనం మస్ట్ అండ్ షుడ్‌గా చేసుకొని చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటువంటి వైరసెస్ వచ్చి హెపటైటిస్ ఏ, డి, ఇ అనేటువంటివి యూజువల్‌గా ఎక్యూట్ ప్రెజెంటేషన్స్ అంటే చిన్న పిల్లలకు గానీ, స్కూల్ యంగ్ అడల్ట్స్‌కి గానీ, మన పెద్దలకు కానీ, కొంతమంది ముసలి వాళ్ళకి కూడా ఎక్యూట్ హెపటైటిస్ అంటే సడెన్‌గా జాండీస్ రావడము, సడెన్‌గా ఇచ్చింగ్ రావడము, కామెలు రావడం వల్ల ఎక్యూట్‌గా ప్రెజెంట్ అవుతారనమాట. ఎందుకు వస్తాయి యూజువల్‌గా అంటే ఫుడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల గానీ, వాటర్ కలుషితం అవ్వడం వల్ల కానీ వచ్చేటువంటి వైరసెస్ ఇవి. ఈ 2 వైరసెస్ కూడా యూజువల్‌గా మనము ఫుడ్ బాగా తీసుకొని, హైడ్రేషన్ బాగా ఉంటే 98% ఈజీగా సెల్ఫ్ రికవరీ అంటాం. కానీ 2% వాళ్ళకి కొంతమందికి హాస్పిటల్‌లో అడ్మిట్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వాలన్నమాట. సో హెపటైటిస్ బి అండ్ సి స్క్రీనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఏ అండ్ ఇ ఎటువంటి స్క్రీనింగ్ మనకు అవసరం లేదు. మేనేజ్‌మెంట్ ఆఫ్ వైరల్ హెపటైటిస్ అంటే ఎలా మనం మేనేజ్ చేసుకుంటామంటే, మనం దీన్ని 2 విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఎక్యూట్ వైరల్ హెపటైటిస్, క్రానిక్ వైరల్ హెపటైటిస్. ఎక్యూట్ వైరల్ హెపటైటిస్ అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టు ప్రిడామినెంట్‌గా హెపటైటిస్ ఏ గానీ, హెపటైటిస్ ఇ గానీ ఉంటూ ఉంటాయి. కొంతమందికి ఎక్యూట్ రియాక్టివేషన్ ఆఫ్ హెపటైటిస్ బి కూడా కొంతమంది ఎక్యూట్‌గా కూడా ప్రెజెంట్ అవుతూ ఉంటారు. ఈ సింప్టమ్స్ ఈ ఎక్యూట్ ప్రెజెంటేషన్ యూజువల్‌గా 98% సెల్ఫ్ రికవరీ. 2% మాత్రమే మనము ట్రీట్మెంట్‌కు హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తూ ఉంటాం. క్రానిక్ హెపటైటిస్ అంటే హెపటైటిస్ బి గానీ, హెపటైటిస్ సి గానీ ఇవన్నీ క్రానిక్ హెపటైటిస్. అంటే ఆ యొక్క హెపటైటిస్ యొక్క వైరస్ యొక్క డీఎన్ఏ కానీ, ఆర్ఎన్ఏ కానీ వాటి యొక్క లెవెల్స్ ఎలాగా ఉన్నాయి? వాని యొక్క లివర్ స్టేటస్ ఎలా ఉంది? అంటే ఫ్యాటీ లివర్‌లో ఉన్నాడా? ఫైబ్రోసిస్‌లో ఉన్నారా? సిరోసిస్‌లో ఉన్నారా? ఆ యొక్క లివర్ స్టేటస్ చూసుకుంటూ మనము దానికి తగ్గట్టు మెడిసిన్స్ వాడతాం. ఆ మెడిసిన్స్ ఏమంటామంటే యాంటీవైరల్స్ అంటాం. హెపటైటిస్ బి అయితేనేమో మనం యాంటీవైరల్స్ లైఫ్ లాంగ్ పెడతాము. హెపటైటిస్ సి ఒకవేళ క్రానిక్ హెపటైటిస్ సి ఉంటే 3 మంత్స్ మనం మెడిసిన్స్ ఇస్తే కంప్లీట్‌గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, మనకు ఇంతకు ముందు చెప్పినట్టు వైరల్ హెపటైటిస్ 5 రకాలుగా ఉంటాయన్నమాట. దాంట్లో మనకు క్రానిక్ హెపటైటిస్ మనకెక్కువ లివర్ మీద స్లోగా పాయిజన్ లాగా ఎఫెక్ట్ వచ్చేవి హెపటైటిస్ బి గానీ, హెపటైటిస్ సి గానీ. ఈ రెండిటికి మనము ప్రతి ఒక్కరు స్క్రీనింగ్ అనేది ఇంపార్టెంట్. ఈ 2 టెస్టులు చేసుకుంటాం.
ఏమేంటి అంటే హెపటైటిస్ బికి సంబంధించినటువంటిది హెపటైటిస్ సర్ఫేస్ యాంటిజెన్ అని, హెపటైటిస్ సికి సంబంధించింది యాంటీ హెచ్‌సివి అని 2 టెస్టులు చేసుకుంటాం. ఈ 2 టెస్టులు నెగెటివ్ వచ్చినాయనుకోండి హ్యాపీ. ఎటువంటి లివర్ వైరసెస్ ఏమీ ఉండదనమాట. హెపటైటిస్ అక్యూట్‌గా వచ్చేది హెపటైటిస్ ఏ అండ్ ఈకి, డీకి ఎటువంటి టెస్టులు అవసరం లేదు. మనం అడగము కూడా అడగమనమాట. సో, వైరల్ హెపటైటిస్ మేనేజ్‌మెంట్ క్లినిక్ ఇన్ స్టార్ హాస్పిటల్స్ నానక్ రామగూడ. ఎందుకు మనము ఇక్కడ ఇంత క్లినిక్ మనం ఎందుకు పెడుతున్నాము? దిస్ ఈస్ ఎ యూనిక్ అట్మాస్ఫియర్ టు ట్రీట్ దీస్ పేషెంట్స్. So, we have a separate registry for viral hepatitis, which are hepatitis B, which are hepatitis C, and regular follow-up with this blood test and monitoring of his liver, how it is there, and it should be registered and documented in our file. Every 3 months, how the patient viral load is there and how the viral liver యొక్క గట్టితనం ఎలా ఉంటుంది ఏంటి దాన్ని మనం టెస్ట్‌లో చేసుకుంటూ ఉంటాము. ఎలా చేస్తామంటే ఫైబ్రో స్కాన్ చేసుకుంటూ లివర్ యొక్క స్టేటస్ ఎలా ఉంది? ఇంప్రూవ్ అవుతుందా? లేకపోతే సేమ్ స్టేజ్‌లో ఉందా? డిటెరియోరేట్ అవుతున్నారా? క్లియర్ కట్ మానిటర్ చేసుకుంటూ ఉంటాము. క్రానిక్ హెపటైటిస్ బి గాని, క్రానిక్ హెపటైటిస్ సి గాని. అదే అక్యూట్ హెపటైటిస్ ఏ గాని, ఈ గాని మనకు హాస్పిటల్‌లో అడ్మిట్ చేసుకుంటే వి హావ్ ఎ సెపరేట్ వైరల్ హెపటైటిస్ వార్డ్ వేర్ దేర్ ఈస్ ఎ స్పెషలైజ్డ్ నర్సింగ్ కేర్